బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా అటర్ ఫ్లాప్ అయ్యిందా? పార్టీ సోషల్ మీడియాపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గరంగరం ఎందుకయ్యారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సరే సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలే రామచంద్రరావును టార్గెట్ చేస్తున్నారా? ఆయనను టార్గెట్ చేస్తున్నదెవరు? అసలు కాషాయ పార్టీలో ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు, విభేదాలతో ఒకరిపై ఒకరు వరుస ఆరోపణలతో రచ్చకెక్కుతున్న పరిస్థితులు రాష్ట్ర పార్టీలో తారస్థాయిలో కనిపిస్తున్నాయి. చివరకు హలో రామచంద్రరావు అంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికే వార్నింగ్లిచ్చే స్థాయికి నేతల కుమ్ములాటలు వెళ్లాయి. ఒకరు మతమంటారు, మరొకరు మతం పనికిరాదంటారు, ఒకరు కిషన్ రెడ్డిదే పెత్తనమంటారు, ఇంకొకరు కిషన్ రెడ్డే కీలకం అంటారు. ఒకరు రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటారు, మరొకరు ఇంటెంట్ కంటెంట్ లేని పార్టీ అంటారు. అంతేకాదు ఎవరికి వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తెలియకుండా పోటీపడి కరీంనగర్ అడ్డాలో లోకల్ బాడీ సమావేశాలు పెట్టి ఇష్టమొచ్చినట్లు ప్రసంగాలు చేస్తున్నారట. ఇలా పార్టీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది కామెంట్స్ చేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్టు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. ఆ క్షమంలో పాపం రామచంద్రరావు రాజాసింగ్ చెప్పిన రబ్బర్ స్టాంపులా ఉండిపోవాల్సి వస్తుందనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, కార్పెట్ బాంబింగ్ ప్రచారాలతో కమలం పార్టీ కష్టపడినా చివరకు డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయం పాలై పరువు తీసుకుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు తన ఉగ్ర రూపానికి పదును పెడుతున్నారట. నేతల మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలపై చర్యలు ప్రారంభించారట. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో నేతలకు, కార్యకర్తలకు గట్టిగా ఇచ్చిపడేశారట. పార్టీని డ్యామేజ్ చేసే విధంగా నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారట. అధ్యక్షుడిపై, పార్టీపై ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరించారట. ఈసారి సమయం కూడా ఇవ్వం, నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు పంపేస్తామంటూ గరం గరమయ్యి అందరినీ బెంబేలెత్తించారట. కొందరు తాము బీజేపీ అంటూనే బీజేపీ నేతల మీదనే వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో దాడులకు ప్రతిదాడులుండాలి. పార్టీ నేతలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సమాధానం చెప్పండి. వ్యక్తిత్వాలను చంపుకోవద్దని పార్టీ సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచంద్రరావు దిశానిర్దేశం చేశారట. ప్రస్తుతం రామచంద్రరావు చేసిన కామెంట్స్ కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక పార్టీ నేతలు, కార్యకర్తల్ని కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ సోషల్ మీడియాలను సైతం ఆయన ఉతికారేశారు. ఒకవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరైనా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరికలిస్తూనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలిసినా ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని, అలాంటి డిజిటల్ పేపర్స్, యూట్యూబ్ ఛానల్స్ పై 5 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తస్మాత్ జాగ్రత్త. ఒకడు దుబాయ్, మరొకడు అమెరికాలో ఉండి మా పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్, దమ్ముంటే ముందుకు రండి, తేల్చుకుందామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సోషల్ మీడియాతో పాటు ఇండిపెండెంట్ సోషల్ మీడియాకు సవాల్ విసిరారు వకీల్ సాబ్. అంతేకాదు ఎవరిని ఉపేక్షించేది లేదు. పార్టీ నేతలైనా సరే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. పార్టీ మీద వ్యంగ్యంగా ఎవరు పోస్టులు పెట్టినా కౌంటర్ ఇవ్వండి. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడండి. నా మీద కూడా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా, మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకోండి అంటూ ఫైర్ అయ్యారు. గత కొంతకాలంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు ప్రబలి పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో ఇకపై పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ఇండైరెక్ట్ గా ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలకు బీజేపీ స్టేట్ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రామచంద్రరావును ఎవరు టార్గెట్ చేశారు? సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా, లేక ఇతర పార్టీల సోషల్ మీడియాతో టార్గెట్ చేయిస్తున్నారా? అంతలా వకీల్ సాబ్ ను టచ్ చేసిందెవరు?
అన్నది ఇప్పుడు పార్టీలో హాట్ గా చర్చ జరుగుతోంది. అంతేకాదు హలో రామచంద్రరావు అంటూ వార్నింగ్లిచ్చిన ధర్మపురి లాంటి వారికి, రబ్బర్ స్టాంప్ అన్నవారికి, డమ్మీ అన్న వారికి నేరుగా కౌంటర్లు ఎక్కుపెట్టారనే టాక్ సైతం నడుస్తోంది.